చదువు ద్వారానే ఉద్యోగ వ్యక్తి గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించాలని చెప్పి మీకు ఆ స్థితి లేకపోతే తప్పనిసరి మేమందరం ఉన్నాం. గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో మీ పిల్లల్ని చదివిస్తే బ్రహ్మాండంగా చదివి రేపు ఒక డాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక కలెక్టర్గా మీ ఇంటికి జీప్ తీసుకొని వచ్చేటటువంటి స్థితికి మీరు రావాలి. ప్రతి ఒక్కరు ఇప్పటికీ వాడలలో పోతే, మురికి వాడలలో పోతే, గ్రామ సీమలలో పోతే తమ పిల్లలను కొంతవరకే చదివిస్తున్నారు. ఇది సందర్భం కాకపోయినా భారతీయ సంస్కృతి వైభవాన్ని ఈరోజు పునరుద్ధరించడానికి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటుతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో మనమందరం భారతీయ సంపదను, సంస్కృతిని మరొకసారి ఉద్ధరింపజేసి ముందుకు తీసుకుపోదామని ఈ పండుగ మనందరికీ నూతన ఉత్సాహాన్ని, మానసిక శక్తిని, శారీరక శక్తిని కలగజేసి ముందుకు నడిపిస్తుందని, మీరందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఈ దేశ సంపద పెంచడానికి భగవంతుడు మీకు కొత్త శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ముందు సోదరిమణి కవిత గారు, ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతము ఎమ్మెల్సీ, మీరంతా వేదిక దిగండి దయచేసి. అందరూ కొంచెం వేదిక దిగండి అందరూ. రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, వారికి స్వాగతం. కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలాయ్ బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు. ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకొక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు, మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.